మామయ్య చేసావి మామయ్యతో పెళ్ళి ఎపిసోడ్ 10. రామాపురం గర్వపడిన రోజు తెల్లవారుజామున రామాపురం గ్రామం పండుగ వాతావరణంతో ముస్తాబవుతోంది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, రోడ్లకు ఇరువైపులా మామిడి తోరణాలు. పాఠశాల పిల్లలు చేతుల్లో చిన్న జెండాలు పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు కలెక్టరు రామాపురం గ్రామానికి రాబోతున్నారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ పెద్దలు, అధికారులు అందరూ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఒక సభ్యుడు రాఘవ దగ్గరకు వచ్చి, ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారికి వెండి జ్ఞాపకం ఆర్డర్ చేశాం అని అన్నాడు. ఆ వెంటనే రాఘవ రద్దు చేయండి అని చెప్తే అందరూ ఆశ్చర్యంగా చూశారు. సార్, జిల్లా కలెక్టర్ వస్తున్నారు అని సభ్యుడు సందేహంగా అడిగాడు. రాఘవ చిరునవ్వుతో, మన గ్రామంలో పండిన బియ్యం, రైతులు తయారు చేసిన బెల్లం, మహిళలు చేసిన చేతి వస్త్రం, పిల్లలు గీసిన స్వాగత చిత్రం, ఇవి వెండి కంటే విలువైనవి అన్నాడు. ఆ మాట విన్న గ్రామ పెద్దలు గర్వంగా తల ఊపారు. ఇంట్లో సిరి పూలతో అందమైన తాంబూలం సిద్ధం చేస్తుంది. లక్ష్మీ వదిన చూసి, ఎంత అందంగా అలంకరించావమ్మా అని అంది. సిరి నవ్వుతూ, మన ఊరి పెద్ద అధికారి వస్తున్నారు కదా వదిన, ఇంటి గౌరవం కూడా కనిపించాలి అంది. లక్ష్మి మనసులో, ఈ అమ్మాయి నిజంగా ఇంట్లోనే కలిసిపోయింది అని అనుకుంది. బయట వేణు మైకు పట్టుకుని పిల్లలకు ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఎవ్వరూ భయపడకండి, కలెక్టర్ గారు కూడా మనలాగే మనిషే అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. పిల్లలందరూ నవ్వేశారు. అప్పుడే చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి, రాఘవన్నయ్య, నేను చెప్పే స్వాగత ప్రసంగం ఒకసారి వినవా అని అడిగింది. రాఘవ వెంటనే పక్కనే కూర్చొని ఆమె చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విన్నాడు. చివరికి, చాలా బాగా చెప్పావు, కానీ చిరునవ్వుతో చెప్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. చిన్నారి సంతోషంగా నవ్వింది. మధ్యాహ్నం దూరంలో సైరన్ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా గ్రామం అంతా అప్రమత్తమైంది. పోలీస్ వాహనాలు, తర్వాతి జిల్లా కలెక్టర్ కారు నెమ్మదిగా గ్రామంలోకి ప్రవేశించాయి. అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. సిరి లక్ష్మీ వదినతో కలిసి హారతి పట్టుకుని నిలబడి ఉంది. రాఘవ ముందుకు వెళ్ళి చిరునవ్వుతో కలెక్టర్కి స్వాగతం చెప్పాడు. కలెక్టర్ చుట్టూ ఒకసారి చూసి, గ్రామాన్ని చూసి, రాఘవ గారు, ఫైల్లో రామాపురం గురించి చదివాను, కానీ కళ్ళతో చూస్తే ఇంకా అందంగా ఉంది అన్నారు. రాఘవ వినయంగా, ఇది నా గ్రామం కాదు సార్, ఇక్కడ ప్రతిదీ ప్రజల కష్టం అన్నాడు. కలెక్టర్ ఆ మాటకి చిరునవ్వు నవ్వాడు. ఇక ఆ సమాధానం ఆయనను బాగా ఆకట్టుకుంది. అప్పుడే జనం మధ్యలో నల్ల కలద్దాలు పెట్టుకున్న ఒక వ్యక్తి నిశ్శబ్దంగా కలెక్టర్ కాన్వాయ్ను గమనిస్తున్నాడు. అతని చేతిలో పాత ఫైల్ మీద రామాపురం భూములు రికార్డులు అని రాసి ఉంది. అతను మెల్లగా నవ్వి, ఈ రోజు కాదు, కానీ చాలా త్వరలో ఈ ఊరు మొత్తం కుదేలవుతుంది అని తనలో తానే అనుకున్నాడు. కలెక్టర్ గారు గ్రామంలోకి అడుగు పెట్టగానే పాఠశాల పిల్లలు రెండు వరుసలుగా నిలబడి, స్వాగతం సార్ అంటూ చప్పట్లతో ఆహ్వానించారు. ఒక చిన్నారి ముందుకు వచ్చి భయపడుతూ ప్రసంగం మొదలుపెట్టింది. మొదట తడబడిన రాఘవ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ధైర్యంగా చెప్పమ్మా అన్నట్టు తల ఊపాడు. ఆ ధైర్యంతో చిన్నారి చక్కగా ప్రసంగం పూర్తి చేసింది. కలెక్టర్ స్వయంగా చప్పట్లు కొట్టారు. తర్వాత పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ మహిళలు తయారు చేసిన రామాపురం గ్రామ సంపదను కానుకగా రాఘవకు అందించారు. ఆ అందమైన వెదురు బుట్టలో గ్రామంలో పండించిన బియ్యం, స్వచ్ఛమైన తేనె, బెల్లం, పసుపు, కుంకుమ, మహిళలు చేసిన చేతి తువాలు, పిల్లలు గీసిన రామాపురం చిత్రం అన్నీ ఎంతో అందంగా అమర్చారు. కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ఇలాంటి కానుక నేనెప్పుడూ అందుకోలేదు. ఇది ఒక బహుమతి కాదు, ఇది గ్రామం ప్రేమ అన్నారు. అందరూ చప్పట్లతో అభినందించారు. రాఘవ మాత్రం, ఈ గౌరవం గ్రామ ప్రజలది సార్ అని వినయంగా అన్నాడు. ఆ తర్వాత కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడారు. ఒక చిన్న పాప చేతిని పైకెత్తి అడిగింది, సార్, వర్షం వస్తే మా క్లాసులో నీళ్లు పడతాయి. కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. రాఘవ ముందుకు వచ్చి, మేము గ్రామస్తుల సహాయంతో కొంత మరమ్మతు చేశాం సార్, కానీ మొత్తం భవనం బాగు చేయడానికి నిధులు అవసరం. ఆ మాట చెప్పగానే కలెక్టర్ వెంటనే ఇంజనీర్ను పిలిచి, వెంటనే అంచనా వేసి నివేదిక పంపండి, ఈ స్కూల్కి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. మాస్టర్ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ మాటకి అక్కడి నుండి అందరూ పొలాల వైపు వెళ్ళారు. కాలువ దగ్గరకు చేరుకున్నాక రాఘవ ఆగిపోయాడు. సార్, ఈ కాలువలో 3 చోట్ల గండ్లు పడ్డాయి. వర్షపు నీరు వృధా అవుతుంది. ఇది బాగు చేస్తే 300 ఎకరాలు నీరు చేరుతుంది.
అన్నాడు. కలెక్టర్ స్వయంగా కాలువలోకి దిగి పరిశీలించారు. అధికారుల వైపు తిరిగి, ఫైల్లో రాసిన మాటలు కాదు, ఇక్కడ నేల మీద కనిపిస్తున్నది నిజం. ఈ పని అత్యవసరంగా పూర్తి చేయండి అని ఆదేశించారు. గ్రామస్తులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అది చూసి సిరి మనసులో గర్వం వెల్లివిరిసింది. కానీ ఆమె రాఘవ దగ్గరకు వెళ్ళలేదు. లక్ష్మి వదిన పక్కనే నిలబడి నెమ్మదిగా అంది, వదిన, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఊరంతా ఆయనను ఎందుకు ఇంతగా ప్రేమిస్తారో. లక్ష్మి చిరునవ్వుతో, ఇంకా చాలా చూడాలి సిరి, నువ్వు రాఘవ గురించి నీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అంది. అంతలో కలెక్టర్ రాఘవ వైపు తిరిగి, మీరు 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి మీతో అన్నారు. ఆ మాట వినగానే అక్కడున్న అధికారులు, గ్రామ పెద్దలు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. కాలువ దగ్గర కలెక్టర్ గారు రాఘవని పక్కకు పిలిచారు. అధికారులు, గ్రామ పెద్దలు కొంచెం దూరంగా నిలబడ్డారు. కలెక్టర్ చిరునవ్వుతో అడిగారు, రాఘవ గారు, మీరు ఏం చదివారు? MSc అగ్రికల్చర్ సార్ అని వినయంగా సమాధానం చెప్పాడు రాఘవ. కలెక్టర్ ఆశ్చర్యపోయారు. అంత చదివినా మీరు నగరంలో ఉద్యోగం చేయకుండా గ్రామంలో ఉండిపోయారా? రాఘవ చిన్నగా నవ్వాడు ఆ మాటకు. ఈ నేల నన్ను చదివించింది సార్, ఇప్పుడు నేను ఈ నేలకు ఉపయోగపడాలి అన్నాడు. ఆ మాటలు విన్న కలెక్టర్ కాసేపు మౌనంగా నిలబడ్డారు. అప్పుడే జిల్లా వ్యవసాయ అధికారి కూడా ముందుకు వచ్చారు. సార్, గత 2 సంవత్సరాల్లో ఈ మండలంలో అత్యధిక దిగుబడి వచ్చిన గ్రామం రామాపురమే. రాఘవ గారు రైతులకు కొత్త పద్ధతులు నేర్పించారు అన్నాడు. కలెక్టర్ వెంటనే రైతుల వైపు తిరిగి, ఇది నిజమేనా అని అడిగారు. ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చాడు. అవును సార్, మాకు కొత్త పంటలు వేయడం, నీళ్లు ఆదా చేయడం, మార్కెట్లో మంచి ధర ఎలా తెచ్చుకోవాలో అన్నీ రాఘవ బాబే నేర్పించాడు అన్నాడు. రైతులంతా చప్పట్లు కొట్టారు. అప్పుడే కలెక్టర్ మైక్ తీసుకున్నారు. రామాపురం ప్రజలకు ఒక శుభవార్త అన్నారు. అందరూ నిశ్శబ్దమయ్యారు ఆ మాటకు. గ్రామాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా ప్రతిపాదిస్తున్నాం. ఆ మాట వినగానే గ్రామం అంతా చప్పట్లతో మారుమ్రోగింది. వేణు ఆనందంలో, రాఘవ, మన ఊరు గెలిచింది అని గట్టిగా అన్నాడు. రాఘవ మాత్రం, నేను కాదు, మనమంతా గెలిచాం అన్నాడు. కలెక్టర్ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న పలకాన్ని చూశారు. ఆ తర్వాత రాఘవ వైపు తిరిగి, మీకు వ్యక్తిగతంగా కూడా ఒక చిన్న గిఫ్ట్ ఉంది అన్నారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కలెక్టర్ తన బ్యాగ్ నుండి చిన్న మొక్కను బయటికి తీశారు. అది మర్రి మొక్క. రాఘవ ఆశ్చర్యపోయాడు. కలెక్టర్ నవ్వుతూ, ఇది పెద్ద బహుమతి కాదు, కానీ ఈ మర్రి చెట్టులాగా మీరు కూడా ఈ గ్రామానికి నీడలా నిలవాలి అన్నారు. రాఘవ 2 చేతులతో ఆ మొక్కను గౌరవంగా తీసుకున్నాడు. ఇది నా జీవితంలో నేను పొందిన గొప్ప గౌరవం సార్ అన్నాడు. ఇదంతా చూస్తున్న సిరి కళ్ళల్లో గర్వంతో పాటు తెలియని ఆనందం మెరిసింది. ఆమె మనసులో, ఇంత గొప్ప మనిషికి భార్యగా ఉండడం నా అదృష్టం అని అనుకుంది. అదే సమయంలో జనం మధ్య నల్ల కలద్దాలు పెట్టుకున్న ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని, మొదటి ప్లాన్ విఫలమైంది, ఇప్పుడు 2వ ప్లాన్ మొదలు పెడదాం అన్నాడు. ఫోన్ అవతల ఉన్న వ్యక్తి, రాఘవను నేరుగా తాకొద్దు, అతని బలాన్ని బలహీనతగా మార్చు అన్నాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా రాఘవ ఇంటివైపు చూశాడు. చిరునవ్వు నవ్వి, అర్థమైంది అన్నాడు. ఈసారి వారి లక్ష్యం రాఘవ కాదు, అతను కుటుంబమా లేక సిరినా? సాయంత్రం గ్రామ పర్యటన ముగించుకుని వెళ్ళిపోయారు కలెక్టర్. కానీ రామాపురం గ్రామంలో మాత్రం ఇంకా ఆనంద వాతావరణమే ఉంది. పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులంతా రాఘవను చుట్టుముట్టారు. మన ఊరికి ఇంత మంచి పేరు తీసుకొచ్చావు బాబు, నీ వల్ల మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అంటూ పెద్దలు ఆశీర్వదించారు. రాఘవ మాత్రం వారి కాళ్లకు నమస్కారం చేశాడు. నీ ఆశీర్వాదమే నా బలం అన్నాడు. ఇంటికి చేరుకున్నాక లక్ష్మి ఇక హారతి తీసుకుని, ఈరోజు మా ఇంటి గౌరవం ఇంకా పెరిగింది అని ఆనందంగా చెప్పింది. శివరాం కూడా, నాన్న ఉంటే ఈరోజు గర్వపడేవారు అన్నాడు. ఆ మాట విన్న రాఘవ ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు. రాఘవ ఇంటికి చేరుకున్నాక లక్ష్మి హారతి తీసుకుని, ఈరోజు మా ఇంటికి ఇంకా గౌరవం పెరిగింది అని ఆనందంగా చెప్పింది. శివరాం కూడా, మామయ్య ఉంటే ఈరోజు చాలా గర్వపడేవాడు అన్నాడు. ఆ మాట విన్న రాఘవ ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు. తర్వాత నవ్వుతూ, బావా, అక్క నువ్వు ఉన్నారంటే నాకు అమ్మ నాన్న లేరనే లోటు ఎప్పుడు అనిపించలేదు అన్నాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిరి ఇదంతా నిశ్శబ్దంగా చూసింది. ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమయ్యింది ఎందుకు రాఘవ శివరాంని అంత గౌరవిస్తాడో.
అంతలో వేణు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓయ్, ఈరోజు సంబరాలు జరపాలి అన్నాడు. ఏ సంబరాలు అని లక్ష్మి నవ్వుతూ అడిగింది. మన ఊరు ఆదర్శ గ్రామంగా ఎంపిక అయింది కదా, ఈ రాత్రి అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు. అందరూ ఆ మాటకు వెంటనే ఒప్పుకున్నారు. రాత్రి ఇంటి ఆవరణలో అందరూ కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వేణు ఎప్పటిలాగే సరదాగా వదిన అంటూ సిరిని చూసి, రాఘవకు వడ్డించిన కూరలో ప్రేమ ఎక్కువ వేసినట్టుంది అన్నాడు. అందరూ నవ్వేశారు. సిరి సిగ్గుతో తల వంచుకుంది. రాఘవ కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. భోజనం అయిపోయాక రాఘవ ఇంటి బయట ఉన్న మర్రి మొక్కను తీసుకుని ఆవరణలో నాటపోతున్నాడు. సిరి వెంటనే ఒక చిన్న నీళ్ల బిందె తీసుకుని వచ్చింది. ఏమీ మాట్లాడకుండా ఆ మొక్కకు నీళ్లు పోసింది. రాఘవ ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఈ మొక్క పెద్ద చెట్టు అవుతుంది అన్నాడు. సిరి కూడా నవ్వుతూ మన బంధం కూడా అనేసి వెంటనే ఆగిపోయింది. తాను ఏమన్నానో అర్థమై సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. రాఘవ మాత్రం ఆ మాట గుర్తు చేసుకుంటూ చిరునవ్వుతో ఆ మొక్క వైపు చూశాడు. అదే సమయంలో గ్రామం బయట ఆ నల్ల కారు మళ్ళీ ఆగింది. ఈసారి కారులో నుండి ఒక యువతి దిగింది. ఆమె ముఖం ఇంకా స్పష్టంగా లేదు. రహస్య వ్యక్తి ఆమెతో రేపటి నుండి నువ్వు రామాపురంలోనే ఉంటావు అన్నాడు. ఆ యువతి ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకు? అతను చల్లగా నవ్వి, రాఘవ జీవితంలోకి నువ్వు అడుగు పెట్టాలి అన్నాడు. ఆ యువతి ఎవరు? ఆమె రాఘవ జీవితంలోకి ఎందుకు వస్తుంది? మంచి కోసమా, లేక ఇంకేదైనా పెద్ద కుట్రలో భాగమా? మరుసటి ఉదయం రామాపురం గ్రామంలో కొత్త ఉత్సాహం కనిపించింది. కలెక్టర్ ఇచ్చిన హామీల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. స్కూల్ పిల్లలు ఇక మా స్కూల్ కొత్తగా మారబోతుంది అంటూ ఆనందంగా పరిగెడుతున్నారు. రైతులు కాలువ పని మొదలైతే ఈసారి పంట బాగా పండుతుంది అంటూ ఆశతో ఉన్నారు. పంచాయతీ కార్యాలయంలో రాఘవ, వేణు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. రాఘవ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు, రామాపురం అభివృద్ధి 100 రోజుల కార్యాచరణ. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కలెక్టర్ గారు హామీ ఇచ్చారని ఎదురు చూడకూడదు, మనం చేయగలిగింది మనమే చేద్దాం అన్నాడు రాఘవ. అతను పనులను విభజించాడు. స్కూల్ ప్రాంగణం శుభ్రపరచడం, చెరువు గట్టు బలపరచడం, ప్రతి ఇంటి ముందు 2 మొక్కలు నాటడం, పంచాయతీ భవనం వద్ద గ్రంథాలయం ప్రారంభించడం. వేణు నవ్వుతూ, నీకు రోజు 24 గంటలేనా లేక 48 గంటలా అని అడిగాడు. అందరూ నవ్వేశారు. ఇంట్లో సిరి లక్ష్మి వదినతో కలిసి మధ్యాహ్నం భోజనం సిద్ధం చేస్తోంది. లక్ష్మి చిరునవ్వుతో అడిగింది, సిరి, ఈ మధ్య రాఘవ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావే? సిరి ఒక్కసారిగా సిగ్గుపడింది. అలాంటిదేం లేదు వదినా అంది. లక్ష్మి నవ్వుతూ, ప్రేమ అనేది చెప్పకపోయినా కళ్ళల్లో కనిపిస్తుంది అంది. సిరి సమాధానం చెప్పలేక చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం వేణు స్కూల్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి వృద్ధ మహిళకు కూరగాయలు ఎత్తి ఇస్తోంది. ఎవరో కవర కింద పడేసి పర్సు తీసుకొని దాని యజమానికి వెతికి ఇచ్చింది. దూరం నుండి చూసిన వేణు ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అని మనసులో అనుకున్నాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగే లోపే బస్సు వచ్చేసింది. ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. వేణు ముఖంలో చిన్న నవ్వు. ఆమె ఇంకా ఎవరో తెలియదు. అదే సమయంలో గ్రామం బయట ఉన్న పాత ఇంట్లో రహస్యమైన వ్యక్తి టేబుల్ మీద ఉన్న మ్యాప్ని చూస్తున్నాడు. అతని పక్కనే అదే యువతి నిలబడి ఉంది. ఆమె అడిగింది, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ వ్యక్తి ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, నువ్వు అక్కడికి వెళ్ళేది ప్రతీకారం కోసం కాదు, ఒక నిజాన్ని తెలుసుకోవడానికి అన్నాడు. ఆ యువతి అయోమయంలో పడింది. అతను ఒక ఫోటో ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలో చిన్న వయసులో ఉన్న రాఘవ. యువతి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇతనా అని మాత్రమే అనగలిగింది. అంతే. ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. కానీ ఆమెకు రాఘవతో ఉన్న సంబంధం ఏమిటో మాత్రం ఇంకా చెప్పలేదు.